హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు ఎపిసోడ్ వచ్చేసరికి రాగి జావ అనమాట. కెటిల్లో మనం హాస్టల్లో పీజీలో ఉంటూ హెల్తీగా తినడం ఎలా అనేవి నేను కొన్ని సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ పెడతాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసరికి రాగి జావ. మీరు పిండి ఇంటి దగ్గర మరపట్టించేసి మీకు కావాల్సినవి ఓన్లీ రాగులు కావాలంటే రాగులు, లేదా జొన్నలు ఇవి కూడా కలిపి మరపట్టించేసి పిండి తెచ్చుకుంటే ఈజీగా స్టోర్ అయిపోద్ది. 5 to 6 months అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తే. మనకు కావాలన్నప్పుడు ఈ ప్రొసీజర్ని ఫాలో అయిపోతే సరిపోతుంది. ఫస్ట్ మీరు మీ రూమ్లో కెటిల్ అయిపోతే కెటిల్ కొనేసుకోండి, చాలా యూజ్ అవుతుంది కెటిల్. లేదు అంటే చాలా పీజీస్లో కింద స్టవ్ కూడా ఇస్తారు కదా, ఆ స్టవ్ని కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు. మనము పిండిని ఫస్ట్ ఏమీ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్లో. ఇంకా వాటర్ మరిగించి కొంచెం సాల్ట్ వేసుకొని మరిగించేసేయాలి. అండ్ మరిగాక మనం మిక్స్ చేసిన పిండిని ట్రాన్స్ఫర్ చేసేసి బాగా ఉడకనివ్వాలి. ఏమీ లంప్స్ ఏమి ఉండకుండా నీట్గా కలుపుతూ ఉడకనిచ్చేసి ఇంకా మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ అనమాట. కొంతమందికి ఏమో జావలా తాగడం ఇష్టం, లైక్ మజ్జిగ వేసుకొని తాగడము. నాకైతే పాలు, కాచిన పాలు అండ్ జాగరి బెల్లం వేసి కొంచెంసేపు అలా కలిపితే చాలా బాగుంటుంది. లైక్ బాగా కరిగిపోయి బెల్లం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. లేకపోయినా అప్పటికప్పుడు వేడిగా అలా అయినా తాగేసేయచ్చు, మజ్జిగ లేకపోయినా నార్మల్గా అయినా తాగేసేయచ్చు. మజ్జిగ ఉంటే మజ్జిగ వేసుకుంటే బాగా చలవ చేస్తుంది ఇది. అండ్ ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో చేసేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియోని లాస్ట్ వరకు చూసారు కదా, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఉంటా మరి, టాడా.